దేశవ్యాప్తంగా లోక్సభ ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిందని చెప్పుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఎన్డీఏకి 290కి పైగా స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇండి కూటమి పుంజుకుంది. రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. 232కు పైగా స్థానాల్లో ఇండి కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఖర్గే ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఎవరికీ కూడా స్పష్టమైన ఆధిక్యత ఇవ్వలేదు. ప్రజలు బీజేపీని వ్యతిరేకించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా కాంగ్రెస్ ప్రచారంలో కావచ్చు, ప్రజలతో మమేకమవడంలో కావచ్చు, ముందు నుంచి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చిందని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి ఖర్గే మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షాలను భయపెట్టారు, సీఎంలను జైల్లో పెట్టారు, వ్యవస్థలను బీజేపీ కబ్జా చేసింది అనే వ్యాఖ్యలు కూడా రాహుల్ గాంధీ ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా రేపు కూటమి సభ్యులతో సమావేశం ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత వాళ్ళ నిర్ణయం ఏంటి అనే దాన్ని బట్టి చెప్తామని చెప్పేసి ఒక విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు రాహుల్ గాంధీ. ప్రజలు ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ ఇవ్వలేదు, బీజేపీని ప్రజలు తిరస్కరించారు అని ఖర్గే అనడం జరిగింది. మోడీ ప్రజల మధ్య పోటీ జరిగింది అని ఖర్గే మాట్లాడడం జరిగింది. ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని చెప్పారు ఖర్గే. ఇక రాత్రి 7 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోడీ చేరుకోబోతున్నారు. కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఎన్డీఏ పక్షాలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.